జిల్లా ఈరోజు మహబూబాద్ జిల్లా మహబూబాద్ నియోజకవర్గంలో అయితే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నాను చేపట్టారు. అసలు మహాధర్నా వెనుక ఏముంది? ఇంతమంది పేదవాళ్ళు ఈరోజు మున్సిపాలిటీకి సంబంధించిన దాని మీద వచ్చి మహాధర్నా చేపట్టారు. దాని మీద ప్రధాన కారణం ఏందో మనతో పాటు సిపిఎం పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి సాదుల సీనన్నమ్మతో ఉన్నారు. వాళ్ళ మాటలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జిల్లా పిలుపులో భాగంగా స్థానిక సమస్యల పరిష్కారం కోసం మహబూబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 37 వార్డుల్లో మరి వందలాది మంది సిపిఎం కార్యకర్తలు సర్వేలు చేసి ఇంటింటికి ఉన్న సమస్యను ఇవాళ ప్రజల ద్వారా సేకరించి ఆ సమస్యల సాధన కోసం మున్సిపాలిటీ దగ్గర రిప్రజెంటేషనే కాదు ధర్నా చేసి ఈ పాలక వర్గాల దృష్టికి ప్రధానంగా కమిషనరు, ఎమ్మెల్యే, అదేవిధంగా చైర్మన్ దృష్టికి తీసుకొచ్చి తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ సాధన కోసమే ఇలా వేలాది మంది పేదలు వచ్చారు. ప్రధానంగా మహబూబాద్లో పేదలు వేసుకున్న గుడిసెలకు గత 3 ఏళ్లుగా గత టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ సంవత్సర కాలంగా వచ్చిన కాంగ్రెస్ కానీ మరి పట్టాలు ఇవ్వక జాప్యం చేస్తూ ఉంది. తక్షణమే పట్టాలు ఇవ్వాలని, ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని, ఇందిరమ్మ ఇల్లు పేదలందరికీ ఇవ్వాలని మరి ప్రధాన డిమాండ్తో పాటు ఇంకా ఈ మానకోట పట్టణంలో పబ్లిక్ ప్లేసు గాంధీ పార్కును కూరగాయల మార్కెట్ తాత్కాలికంగా మరి 3 ఏళ్ల కింద మార్చారు. ఇలా మార్కెట్ కట్టడం పూర్తయినా ఇయాటి వరకు కూడా దాన్ని ప్రారంభించి ఆనాడు టీఆర్ఎస్ ప్రారంభించినా అది ఇయాటి వరకు అందుబాటులోకి రాలేదు. తక్షణమే మరి పార్కును మరి పునరుద్ధరించాలి, కూరగాయల మార్కెట్ను మరి లైవ్లో అందరికీ అందుబాటులో ఉంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మానకోట పట్టణంలో ఔటర్ రింగ్ రోడ్ నిర్మించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఈ మానకోటలో ఫ్లైఓవర్ బ్రిడ్జి ఒక ROB బ్రిడ్జిని ఇవాళ పోలీస్ క్వార్టర్స్ పైన నిర్మించాలి. 3వ లైన్ రైల్వే లైన్ వచ్చిన తర్వాత ఇవాళ అక్కడ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి ప్రధాన సమస్య ఒకటి వచ్చేసింది. ప్రజలకు కూరగాయల మార్కెట్ అనేది కట్టి దాదాపు 2 సంవత్సరాల కాలం పాటు అవుతుంది, కానీ మార్కెట్ పరిస్థితి దినస్థితికి మారింది. ప్రజలు అక్కడ ముందే బార్ షాప్ ఉంది, ఆ బార్ షాప్లో సీసాల తీసుకొని పోయి అక్కడ పోయి తాగుతున్న పరిస్థితి. దీని మీద ప్రధాన అంశంగా మీరేం మాట్లాడదు? ఇవాళ అదే ఒక ముఖ్యమైన సమస్యగా ఇవాళ ధర్నాలో మేము అధికారులకు చెప్పాం. గత ప్రభుత్వం పూర్తి చేసినామని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు మున్సిపల్ శాఖ మంత్రి ఇవాళ 2023లో దాన్ని ప్రారంభించాడు. కానీ అది ఇవాటి వరకు కూడా ఆచరణలో ప్రారంభానికి నోచుకోలేదు. ఇంకా కొన్ని సౌకర్యాలు తక్కువ ఉన్నాయని చెప్పి వాటిని పూర్తి చేస్తామనే పేరు మీద గత ప్రభుత్వం 3 ఏళ్ళు నిర్మాణం పేరు మీద చేసిన జాప్యం ఏడాది కాలం పైన కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఉంది. మీరు అన్నది వాస్తవం. అది అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది. ఇవాళ శాంతి భద్రతల సమస్యగా కాబోతా ఉన్నది. కాబట్టి తక్షణమే కూరగాయలు, మాంసం, అదేవిధంగా చికెను, ఫ్రూట్స్ మార్కెట్ను తక్షణమే పునరుద్ధరించాలి, ప్రారంభించాలి. అదేవిధంగా గాంధీ పార్కును ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పి పబ్లిక్ మీటింగ్లకు ప్రజలకు అది అందుబాటులోకి ఉంచాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకో విషయం సార్, 1930లో మన సంబంధించింది ఇక్కడ ఓసీ అది పబ్లిక్ క్లబ్ని ఓసీ క్లబ్గా మార్చారు. ఇది ప్రధాన కారణం. దాదాపుగా 2011 నుంచి అది బస్సు పట్టిన పరిస్థితి. దీని మీద మీరేమంటారు? ఇవాళ ఓసీ క్లబ్ను గతంలోనే సిపిఎం పార్టీ కళ్యాణ మండపం చేయాలని తీర్మానం చేసింది. ఇవాళ మున్సిపాలిటీ అయిన తర్వాత పక్కన కూరగాయల మార్కెట్ వచ్చిన తర్వాత ఇవాళ స్ట్రీట్ వెండర్సు గంపల్లో కూరగాయలు అమ్ముకుంటోళ్ళకు సమస్యగా ఉంది. అది స్ట్రీట్ వెండర్ జోన్గా చేయాలి, దాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలి పేదోళ్లకు, ప్రజలకు. అది ఆ రకంగా ఉండడం ద్వారా అది పేకాటకు, అసాంఘిక కార్యక్రమాలకు, తాగుబోతులకు అడ్డాగా ఉన్నది. ఓసీ క్లబ్ మొదటి నుంచి కూడా ఇవాళ పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు పేకాట ఆడుకునేటువంటి కేంద్రంగా ఓసీ క్లబ్ ఉంది తప్ప రిక్రియేషన్ లేవు, ఆటలు లేవు, అది వెసులుబాటు లేదు. దాన్ని తక్షణమే ప్రభుత్వం మార్చాలి. సార్, 7 ఎకరాల భూములను ప్రభుత్వం సంబంధించిన భూములను రియల్ ఎస్టేట్ దందా చేసి వాళ్ళు తీసుకుంటున్నారు. పేదలకు ఒక 80 గజాల భూమి కోసం పేదలు చేస్తూ ఉంటే వాళ్ళ మీద ఎందుకు చొరవ తీసుకోవట్లేదు? వాళ్ళ మీద అదే డిమాండ్ మేము చేస్తున్నాం. గత 3 ఏళ్ల కింద టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఊరిలో ఉన్నటువంటి 255 సర్వే నెంబర్లో దరిదాపు 60-70 ఎకరాలు ఆక్రమణదారులు ఆక్రమిస్తే ఆనాడు పోరాడి ప్రభుత్వం బోర్డు పెట్టుకొని ఇది మా భూమి అని ప్రభుత్వం చేత అనిపించడంలో సిపిఎం చేసిన పోరాటం ఒక ముఖ్య భూమిక పోషించింది. ఇవాళ కూడా ఆక్రమణదారులు అయ్యాటి నుంచి ఇయాటి వరకు మరి కాసుకొని ఉన్నారు. ఆ భూములను పేదలకు పంచాలనే ఇవాళ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక విషయం, 6 గ్యారెంట్లు కాంగ్రెస్ పార్టీ చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి అయితే వచ్చింది, కానీ ఆ గ్యారెంటీలుగానే ఉండిపోయినాయి. ప్రజలకు అందలేదని అనేక సమస్యలు మీద వాళ్ళ మీద అదే అండి, మేము అదే చెప్తున్నాం. ఒక ఉచిత బస్సు తప్ప ఇవాళ ముసలోళ్ళ పింఛన్ కానీ, వికలాంగుల పింఛన్లు కానీ, మహిళలకు 2500 కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ ఇవన్నీ కూడా ఆశనిపాతంగా ఉన్నాయి. తక్షణమే ఇవాళ రేవంత్ రెడ్డి
రైతులకు చేసిందంటాడు, భూమిలోనికి రుణమాఫీ అయింది, అసలు ఏమి లేనోనికి ఏమైంది? అందుకే మేము అంటున్నాం, పెన్షన్లు పెంచాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, 2500 పెన్షన్ ఇవ్వాలి, రేషన్ కార్డులు ఇవ్వాలి. ఇవి పేదోడి సమస్యను పరిష్కరించడం అనేది రేవంత్ రెడ్డి పేదల ఏడల చిత్తశుద్ధి ఉన్నదని అనిపించుకోవాలంటే ఈ సమస్యలు తక్షణం ఏ స్థితిలో అయితే ఈ యొక్క ప్రభుత్వం అని కూడా చెప్పుకోవచ్చు అని సీనన్న చెప్తున్న పరిస్థితి. ఇంకోటి ఏంటంటే పేదలకు ఇచ్చే భూమిలో ఎంతో లోటుపాటు చూపిస్తున్నారు అని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంతోపాటు ఒకటే పేదలు దాదాపుగా 2 సంవత్సరాల కాలం పాటు ఇల్లు వేసుకున్నారు, వాళ్ళు కనీసం 80 గజాల భూమి ఇయ్యని పరిస్థితిలో ప్రభుత్వం ఉందంటూ కూడా సాధుల సీనన్న చెప్తున్న పరిస్థితి. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నాను చేపట్టారు. అసలు మహాధర్నా వెనక ఏముంది? ఇంతమంది పేదవాళ్ళు ఈరోజు మున్సిపాలిటీకి సంబంధించిన దాని మీద వచ్చి మహాధర్నా చేపట్టారు. దాని మీద ప్రధాన కారణం ఏందో మనతో పాటు సిపిఎం పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి సాధుల సీనన్న మనతో ఉన్నారు. వాళ్ళ మాటలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జిల్లా పిలుపులో భాగంగా స్థానిక సమస్యల పరిష్కారం కోసం మహిబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 37 వార్డుల్లో మరి వందలాది మంది సిపిఎం కార్యకర్తలు సర్వేలు చేసి ఇంటింటికి ఉన్న సమస్యను ఇవాళ ప్రజల ద్వారా సేకరించి ఆ సమస్యల సాధన కోసం మున్సిపాలిటీ దగ్గర రిప్రజెంటేషన్ కాదు ధర్నా చేసి ఈ పాలక వర్గాల దృష్టికి ప్రధానంగా కమిషనరు, ఎమ్మెల్యే, అదేవిధంగా చైర్మన్ దృష్టికి తీసుకొచ్చి తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ సాధన కోసమే ఇలా వేలాది మంది పేదలు వచ్చారు. ప్రధానంగా మహిబాద్లో పేదలు వేసుకున్న గుడిసెలకు గత 3 ఏళ్లుగా గత టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ సంవత్సర కాలంగా వచ్చిన కాంగ్రెస్ కానీ మరి పట్టాలు ఇవ్వక జాప్యం చేస్తూ ఉంది. తక్షణమే పట్టాలు ఇవ్వాలని, ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని, ఇందిరమ్మ ఇల్లు పేదలందరికీ ఇవ్వాలని మరి ప్రధాన డిమాండ్తో పాటు ఇంకా ఈ మానకోట పట్టణంలో పబ్లిక్ ప్లేసు గాంధీ పార్కును కూరగాయల మార్కెట్ తాత్కాలికంగా మరి 3 ఏళ్ల కింద మార్చారు. ఇలా మార్కెట్ కట్టడం పూర్తయినా ఇయాటి వరకు కూడా దాన్ని ప్రారంభించాయి. ఆనాడు టీఆర్ఎస్ ప్రారంభించినా అది ఇయాటి వరకు అందుబాటులోకి రాలేదు. తక్షణమే మరి పార్కును మరి పునరుద్ధరించాలి, కూరగాయల మార్కెట్ను మరి లైవ్లో అందరికీ అందుబాటులో ఉంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మానకోట పట్టణంలో ఔటర్ రింగ్ రోడ్ నిర్మించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఈ మానకోటలో ఫ్లైఓవర్ బ్రిడ్జి, ఒక ROB బ్రిడ్జిని ఇవాళ పోలీస్ క్వార్టర్స్ పైన నిర్మించాలి. 3వ లైన్ రైల్వే లైన్ వచ్చిన తర్వాత ఇవాళ అక్కడ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. కాబట్టి ప్రధాన సమస్య ఒకటి వచ్చేసింది, ప్రజలకు కూరగాయల మార్కెట్ అనేది కట్టి దాదాపు 2 సంవత్సరాల కాలం పాటు అవుతుంది, కానీ మార్కెట్ పరిస్థితి స్థిరస్థితికి మారింది. ప్రజలు అక్కడ ముందే బార్ షాప్ ఉంది, ఆ బార్ షాప్లో సీసాలు తీసుకొని పోయి అక్కడ పోయి తాగుతున్న పరిస్థితి. దీని మీద ప్రధాన అంశంగా మీరేం మాట్లాడదు? ఇవాళ అదే ఒక ముఖ్యమైన సమస్యగా ఇవాళ ధర్నాలో మేము అధికారులకు చెప్పాం. గత ప్రభుత్వం పూర్తి చేసినామని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు మున్సిపల్ శాఖ మంత్రి ఇవాళ 2023లో దాన్ని ప్రారంభించాడు. కానీ అది అటు వరకు కూడా ఆచరణలో ప్రారంభానికి నోచుకోలేదు. ఇంకా కొన్ని సౌకర్యాలు తక్కువ ఉన్నాయని చెప్పి వాటిని పూర్తి చేస్తామనే పేరు మీద గత ప్రభుత్వం 3 ఏళ్ళు నిర్మాణం పేరు మీద చేసిన జాప్యం ఏడాది కాలం పైన కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఉంది. మీరు అన్నది వాస్తవం, అది అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది. ఇవాళ శాంతి భద్రతల సమస్యగా కాబోతూ ఉన్నది. కాబట్టి తక్షణమే కూరగాయలు, మాంసం, అదేవిధంగా చికెను, ఫ్రూట్స్ మార్కెట్ను తక్షణమే పునరుద్ధరించాలి, ప్రారంభించాలి. అదేవిధంగా గాంధీ పార్కును ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పి పబ్లిక్ మీటింగ్లకు ప్రజలకు అది అందుబాటులోకి ఉంచాలని డిమాండ్ చేస్తుంది. ఇంకో విషయం సార్, 1930లో మన సంబంధించింది ఇక్కడ ఓసీ, అది పబ్లిక్ క్లబ్ని ఓసీ క్లబ్గా మార్చారు. ఇది ప్రధాన కారణం. దాదాపుగా 2011 నుంచి అది బస్సు పట్టిన పరిస్థితి. దీని మీద మీరేమంటారు? ఇవాళ ఓసీ క్లబ్ను గతంలోనే సిపిఎం పార్టీ కళ్యాణ మండపం చేయాలని తీర్మానం చేసింది. ఇవాళ మున్సిపాలిటీ అయిన తర్వాత పక్కన కూరగాయల మార్కెట్ వచ్చిన తర్వాత ఇవాళ స్ట్రీట్ వెండర్సు గంపల్లో కూరగాయలు అమ్ముకుంటోళ్ళకి సమస్యగా ఉంది. అది స్ట్రీట్ వెండర్ జోన్గా చేయాలి, దాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలి పేదోళ్లకు, ప్రజలకు. అది ఆ రకంగా ఉండడం ద్వారా అది పేకాటకు, అసాంఘిక కార్యక్రమాలకు, తాగుబోతులకు అడ్డాగా ఉన్నది. ఓసీ క్లబ్ మొదటి నుంచి కూడా ఇవాళ పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు పేకాట ఆడుకునేటువంటి కేంద్రంగా ఓసీ క్లబ్ ఉంది తప్ప రిక్రియేషన్ లేవు, ఆటలు లేవు, అది వెసులుబాటు లేదు. దాన్ని తక్షణమే ప్రభుత్వం మార్చాలి. ఏళ్ళ ఎకరాల భూములను, ప్రభుత్వం సంబంధించిన భూములను రియల్ ఎస్టేట్ దందా చేసి
వాళ్ళు తీసుకుంటున్నారు. పేదలకు ఒక 80 గజాల భూమి కోసం పేదలు చేస్తూ ఉంటే వాళ్ళ మీద ఎందుకు చొరవ తీసుకోవట్లేదు? వాళ్ళ మీద మీరే అదే డిమాండ్ మేము చేస్తున్నాం. గత 3 ఏళ్ల కింద టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఊర్లో ఉన్నటువంటి 255 సర్వే నెంబర్లో దరిదాపు 60-70 ఎకరాలు ఆక్రమణదారులు ఆక్రమిస్తే ఆనాడు పోరాడి ప్రభుత్వం బోర్డు పెట్టుకొని ఇది మా భూమి అని ప్రభుత్వం చేత అనిపించడంలో సిపిఎం చేసిన పోరాటం ఒక ముఖ్య భూమిక పోషించింది. ఇవాళ కూడా ఆక్రమణదారులు అయ్యాటి నుంచి ఇయాటి వరకు మరి కాసుకొని ఉన్నారు. ఆ భూములను పేదలకు పంచాలనే ఇలా ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక విషయం, 6 గ్యారెంట్లు కాంగ్రెస్ పార్టీ చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి అయితే వచ్చింది, కానీ ఆ గ్యారెంటీలుగానే ఉండిపోయినాయి, ప్రజలకు అందలేదని అనేక సమస్యలు వాళ్ళ మీద ఉంటాయి. అదే అండి, మేము అదే చెప్తున్నాం. ఒక ఉచిత బస్సు తప్ప ఇవాళ ముసలోళ్ళ పింఛన్ కానీ, వికలాంగుల పింఛన్ కానీ, మహిళలకు 2500 కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ ఇవన్నీ కూడా ఆశనిపాతంగా ఉన్నాయి. తక్షణమే ఇవాళ రేవంత్ రెడ్డి రైతులకు చేసిందంటాడు, భూమిలోనికి రుణమాఫీ అయింది, అసలు ఏమి లేనోనికి ఏమైంది? అందుకే మేము అంటున్నాం, పెన్షన్లు పెంచాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, 2500 పింఛన్ ఇవ్వాలి, రేషన్ కార్డులు ఇవ్వాలి. ఇవి పేదోడి సమస్యను పరిష్కరించడం అనేది రేవంత్ రెడ్డి పేదలేడల చిత్తశుద్ధి ఉన్నదని అనిపించుకోవాలంటే ఈ సమస్యలు తక్షణం ఏ స్థితిలో అయితే ఈ యొక్క ప్రభుత్వం అని కూడా చెప్పుకోవచ్చు అని సీనన్న చెప్తున్న పరిస్థితి. ఇంకోటి ఏంటంటే పేదలకు ఇచ్చే భూమిలో ఎంతో లోటుపాటు చూపిస్తున్నారు అని చెప్తున్న పరిస్థితి అయితే కనిపి. దాంతోపాటు ఒకటే, పేదలు దాదాపుగా 2 సంవత్సరాల కాలం పాటు ఇల్లు వేసుకున్నారు, వాళ్ళు కనీసం 80 గజాల భూమి ఇయ్యని పరిస్థితిలో ప్రభుత్వం ఉందంటూ కూడా సీనన్న చెప్తున్న